అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే. నాతో పాటు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. కిరణ్ గారు నమస్కారం సార్. నమస్తే బలి. కిరణ్ గారు, మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని అరెస్టులు చేసుకుంటే చేసుకోండి, ఎన్ని అరెస్టులు చేసుకున్నా భయపడేది లేదు. మీరు అక్రమ కేసులు పెడతా ఉన్నారు, కక్ష సాధింపు కేసులు పెడతా ఉన్నారు, దేనికైనా మేము సిద్ధమే, చట్ట ప్రకారం మీరు ముందుకెళ్తున్నారని చెబుతూ ఈ విధంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు. సో మా ప్లానింగ్స్ కూడా మేము ఉంటాయి, మేము ఎలా రెస్పాండ్ కావాలో అలా రెస్పాండ్ అవుతామని చెప్పారు. దీంతో పాటు మొన్న గుడివాడలో జరిగిన రభస గురించి మాట్లాడారు. ఒక బీసీ మహిళని ఉప్పాల హారిక, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఆమె వెళ్తుంటే తెలుగుదేశం పార్టీ సైకోలు, ఆయన లిటరల్గా ఇవే పదాలు వాడారు, అవే చెప్తున్నాను సార్. తెలుగుదేశం పార్టీ సైకోలు చంద్రబాబు నాయుడు శాడిజంలో భాగస్థులైన శాడిస్టులు అనాలా వాళ్ళని, కర్రలు తీసుకొచ్చి రాళ్ళు తీసుకొచ్చి ఒక మహిళని అంత దారుణంగా దాడి చేస్తారా? ఏది ప్రజాస్వామ్యం ఉందా రాష్ట్రంలో? పోలీసులు అక్కడ ఉండి కూడా దాడి చేయండి అని చెప్పి చూస్తా ఉన్నారంట. సో ఇవి ఆయన చేసినటువంటి కామెంట్స్. అంటే ఇక్కడ వైసీపీ ఉచ్చులో తెలుగుదేశం పడిందా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వైసీపీ ఏం చేసింది, యాక్చువల్ కొడాలి నాని రావాలి, కొడాలి నాని రావాల్సిన సమావేశానికి కొడాలి నాని వస్తున్నాడు, ఆగ్రహావేశాల కట్టలు తెంచుకున్నాడు. కొడాలి నాని చేసిన పనులకి, కొడాలి నాని మాట్లాడిన మాటలకి తెలుగుదేశం శ్రేణులు రగిలిపోతున్నాయి. కొడాలి నాని రావాల్సిన సమావేశం భయపడి ఒక ఆడ పిల్లని లేకపోతే ఒక మహిళను అడ్డు పెట్టుకొని వాళ్ళు రాజకీయం చేశారని నాకు అనిపిస్తుంది. కొడాలి నానియే వస్తాడు కదా అని వీళ్ళంతా ఆల్రెడీ పోగయ్యారు. పోగైన తర్వాత ఆటోమేటిక్గా ఎవరు దాన్ని కంట్రోల్ చేయగలుగుతారు? కొడాలి నాని వచ్చినా లేకపోతే ఇంకొకళ్ళు వచ్చినా ఘెరావ్ చేస్తారు. ఆ ఘెరావ్ చేశారు, ఆవేశాలకు లోనయ్యారు. వాళ్ళు కొన్ని బూతులు మాట్లాడారు, వీళ్ళు బూతులు ఎక్స్చేంజ్ అయినాయి, మాటలు ఎక్స్చేంజ్ అయినాయి. ఆ ఆవేశంలో జరిగిన ఘటన అది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. దెయ్యాలు వేదాలు వల్లించిన కంటే ఇంకేమైనా పదం ఉంటే చెప్పాలి. సైకో పనులు చేసిన వాళ్ళే సైకోలుగా ఎదుటి వాళ్ళని సైకోలు అంటే దొంగే దొంగ అన్న చందంగా కనిపించట్లేదా మీకు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసిన అరాచకాల ముందు ఇది అసలు పెద్ద విషయం కాదనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఏం చేశారండి? అసలు స్థానిక సంస్థల ఎన్నికలు జరగనిచ్చారా? అడ్డంగా నామినేషన్ పత్రాలు కొట్టి లాక్కున్నారు. భయభ్రాంతులకు గురి చేశారు. కారులో ఇంత పెద్ద దుంగ పెట్టి కారులో తోస్తే కారులో వాళ్ళకి గాయాలైనాయి. వాళ్ళందరినీ ఈ మధ్య అరెస్ట్ కూడా చేశారు కదా. అవును. అంటే ఇది అసలు ఏంట్రా బాబు? ఆ పల్నాడులో ఇది మనం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నామా? 2024 అంటే అప్పుడు ఇప్పుడు 2023 ఎంతో ఉండదు, 2021, 22. సో మనం ఈ 20వ దశాబ్దంలోనే ఉన్నామా మనము? ఏం జరుగుతోంది మనకి? ఇదేంటిది పరిస్థితి అని అనిపించేది. ఆటవిక సంస్కృతిని తెరదీశారు వాళ్ళు. బోరుగడ్డ అనిల్ అనేవాడు అంటాడు బూతులు, మా జగనన్న కోసం నేను ఏమైనా చేస్తా అంటాడు. జగన్మోహన్ రెడ్డి చిరునవ్వుతో ఆనందిస్తూ ఉంటాడు. సో ఇలాంటి ఒక బోరుగడ్డ అనిల్ అనేవాడు సైకో, ఒక పోసాని కృష్ణమురళి అనేవాడు సైకో, ఒక జోగి రమేష్ అనేవాడు సైకో, ఒక పేర్ని నాని అనేవాడు సైకో, ఒక కొడాలి నాని అనేవాడు సైకో, వల్లభనేని వంశీ అనేవాడు సైకో. ఇంతమంది సైకోలు ఉన్నారు వాళ్ళ పార్టీలో. వాళ్ళు మళ్ళీ సైకోలని తెలుగుదేశం పార్టీ వాళ్ళని అంటే ఎట్లా? కొన్ని సందర్భాల్లో ఊపిరాడక ముళ్ళుతో తీయాల్సి వస్తుంది వలి. అంటే గాంధీ గారి యుగం కాదు కదా ఇది. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించే యుగం కాదు కదా. కరెక్ట్ కాదు నేను అంటుంది. అది కొడాలి నాని అనే వాడి అరాచకాలు, కొడాలి నాని అరాచకాలకు బలైన అనేక మంది ఆవేశంతో ఊగిపోతూ కొడాలి నానిని ధర్నా చేసి ఘెరావ్ చేయడానికి వచ్చారు. వచ్చినప్పుడు వీళ్ళకి అర్థమై ఒక మహిళను ముందు పెట్టారు. మహిళను ముందు పెట్టి బీసీ మహిళ మీద దాడి చేస్తారా, బీసీ మహిళ మీద దాడి చేస్తారంటే బీసీ మహిళను చూసి దాడి చేస్తారా ఎవరైనా? ఆవేశాలకు వీళ్ళు కొన్ని మాటలను అంతకు ముందే సార్ ఫ్లెక్సీల రగడ జరిగింది. అక్కడ ఫ్లెక్సీలు పెట్టారు. అవును, చంద్రబాబు నాయుడు గారి పాదాల దగ్గర ఆ షూస్ పాలిష్ చేస్తున్నట్టుగా కొడాలి నానిని పెట్టి ఫ్లెక్సీలు ముద్రించారు. దాని గురించే వైసీపీ కార్యకర్తలు గొడవ చేసిన సందర్భం ఉంది. ఫ్లెక్సీలు దించారు. సో వీళ్ళు కూడా వచ్చి వాళ్ళ ఫ్లెక్సీలు దించారు. ఆ గొడవ అట్లా స్టార్ట్ అయింది. మరి అది ఎప్పుడో ఒక డైలాగ్ అనేసాడు,
మళ్ళీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు నేను పాలిష్ చేస్తా, షూస్ తుడుస్తా ఏదో చెప్పాడు ఆయన. దాన్ని ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసి అది అసలు రచ్చ స్టార్ట్ చేసిందే తెలుగుదేశం కదా అని చెప్పి వాళ్ళు అంటారు. అంటే రచ్చ స్టార్ట్ చేసిన తెలుగుదేశమే, వాస్తవమే. మరి పాలిష్ చేస్తానన్నాడు, పాలిష్ చేయలేదు కదా మరి. పాలిష్ చేస్తానన్నాడు, చేయలేదు. ఊరికే మాటలు ఇట్లా ప్రగల్భాలు పలకడానికేనా? మీ ఓటమిని అంగీకరించలేరు ఆ మాత్రం? అంటే ఏం శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారనే మీకు అంత ప్రగల్భాలు పలికారు ఆ రోజు? తప్పు కదా అది. సో అట్లా దానికోసం ఆటోమేటిక్గా తెలుగుదేశం వాళ్ళు దాన్ని గుర్తు చేయడానికి వేసుంటారు ఫ్లెక్సీలు. కానీ ఏదేమైనా నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలతో పోలిస్తే ఇది అరాచకం కాదు. కానీ నేనేమంటాను, అసలు ప్రజాస్వామ్యంలో ఆ రకంగా చేయడం కూడా కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా ఆవేశానికి లోనైనారేమో కానీ ప్రజాస్వామ్యం ఇట్లా గొడవలు 2 పార్టీకి సంబంధించి కార్యకర్తలు ఇట్లా గొడవలు పడి కర్రలు తీసుకొచ్చి వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేస్తే ఇద్దరికి తేడా. అదే నేను అంటున్నా, తెలుగుదేశం పార్టీ కూడా ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారికి చాలా మంచి పేరు ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఎంత మంచి పేరు ఉందంటే ఇవాళ కార్యకర్తలే చంద్రబాబు నాయుడు గారు చేత కాదు, అగ్రెసివ్గా ఉండడు, ఆయన కక్ష తీర్చుకోవడం రాదు అని అంటున్నారు. నిజమే, ఆయనకు ఒక విజనరీ లీడరు. ఆయన కక్షలు కార్పణ్యాలకు వెళ్ళడు. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేద్దామని చెప్పేసి నిరంతరం తపస్సులో ఉంటాడు. ఆయన నిరంతరం తపస్సులో ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఎంత రాజకీయాలు చేసి ఎంత మండితే ఇవాళ కింది కేడర్ అట్లా బిహేవ్ చేస్తుంది. అయినా నేనేమంటానంటే క్రమశిక్షణకి మారు పేరు తెలుగుదేశం. అలాంటి తెలుగుదేశం నుంచి ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. సో ఇలాంటివి జరగకూడనివి, మరొక సందర్భాల్లో ఇలాంటి జరగకుండా తెలుగుదేశం పార్టీ జాగ్రత్తలు తీసుకోవాలి. కాకపోతే విచిత్రం, మనకి కామెడీ అనిపించేది సైకోలుగా వర్ణించడం, జగన్మోహన్ రెడ్డి గారే నేరుగా వీళ్ళందరినీ సైకోలుగా వర్ణించడం అనేది కొంచెం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. మన జగన్మోహన్ రెడ్డి గారు హారిక పేరు ప్రస్తావిస్తూ ఈ విధంగా దాడి చేయడం కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడినప్పుడు నాకు ఒకటి గుర్తు వచ్చింది. పేరుని నాని ఫోన్ కాల్ మీరు వినే ఉంటారు. పేరుని నాని ఫోన్ లో మాట్లాడుతూ బీసీ మహిళని ఇట్లా చేశారు కదా, ఇట్లా అన్నారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మనం ఆందోళన చేయొచ్చు, ఒక పెద్ద లీడరు చెప్తే అది మొత్తం ఆందోళన చేయొచ్చు, బీసీ మహిళని ముందుకు తీసుకోవచ్చు అని చెప్పి అది ఆటోమేటిక్గా రికార్డ్ చేశారు. ఎవరు రికార్డ్ చేశారు ఫోన్ కాల్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఈ బీసీ మహిళ ఉపాల హారిక మీద దాడి చేయడం కరెక్ట్ అయినా, ఇది ఇట్లా క్వశ్చన్ చేసినప్పుడు అదే గుర్తొస్తుంది. ఆటోమేటిక్ వాళ్ళ వ్యూహాలు ఉన్నాయి కదండి వాళ్ళకి అట్లా. సో ఇంకొక మాట అంటున్నాడు, రప్ప రప్ప అండం తప్ప. మరి అలాంటప్పుడు సినిమాలు ఎందుకు పెట్టారంటే ఆ మాత్రం సెన్స్ లేదా జగన్మోహన్ రెడ్డి గారికి? సినిమాల్లో పెట్టినవన్నీ నిజ జీవితంలో చేస్తారా? సినిమాల్లాగే చూడాలి. సినిమాను నిజ జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తారా ఎవరైనా? సినిమాల్లో 1,00,000 జరుగుతాయి, అన్ని ఒక వింతలు విడ్డూరాలన్నీ సినిమాల్లోనే జరుగుతాయి. అలాంటివి మరి మీరు నిజ జీవితంలో అమలు పరుస్తారా? మీ జీవితం సినిమా కాదు కదా. ఎగ్జాంపుల్ సార్, మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సినిమాలో సెకండ్ కో హెడ్ తీసుకెళ్తా అంటారు. నిజ జీవితంలో వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అవుతుంది. సెకండ్ హెడ్ తీసుకెళ్తారా మీరు? తీసుకెళ్ళాలని అనుకుంటారేమో ఆయన, ఇక్కడ తీసుకెళ్లారు కదా. సినిమాకి పరిమితం చేయాలి. సినిమా అంటే ఎంత విచిత్రంగా మాట్లాడారు అంటే, అట్లాంటప్పుడు మీరు సినిమాల్లో ఆ డైలాగులు పెట్టద్దండి. సినిమాల్లో డైలాగులు పెట్టినది నువ్వు మాట్లాడతావా? సినిమాలో చేసిన నువ్వు చేస్తావా? ఎర్రచందనం సినిమాల్లో ఎర్రచందనం దొంగతనం చేశాడు, ఆపాదించుకున్నాడేమో ఆయన. ఎర్రచందనం ఇది మన సినిమానే అనుకున్నాడేమో ఆయన. మనోళ్ళంతా చేసేదే కదా. రాయలసీమలో ఎర్రచందనం మన గ్యాంగే కనబడుతుంది, మరి రప్ప అంటే మనం అంటాం కదా అని చెప్పి అది మన సినిమా అని ఆయన ఇన్వాల్వ్ అయిపోయినాడు. సినిమాలో బాగా ఆపాదించుకున్నాడు సినిమాని. క్యారెక్టరైజేషన్ లోకి వెళ్ళిపోయాడు ఆయన. ఆ కథానాయకుడిని కూడా మన హీరో అనుకుంటున్నాడు. మన హీరో చేశాడు, మన సినిమా, మన పుష్ప, మన ఎర్రచందనం, మన రప్ప మన గొడవలి, మన గొడ్డలి కొడవలి అనుకున్నాడు. సో ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు ఎలా పెడుతున్నారేమో అర్థం కాదు, కానీ ప్రెస్ మీట్లో కూడా పాయింట్ టు ద పాయింట్ రావట్లా. సో ఆయన ఏదైతే అనుకున్నాడో అడ్డంగా ఒక క్వశ్చన్ వేస్తే తిరిగి ఆన్సర్ చెప్పలేడు. అందుకే లిమిటెడ్ జర్నలిస్టులను పిలిపించుకుంటాడు. అది ఆయన అనుకూల జర్నలిస్టులు మాత్రమే పిలిపించుకుంటాడు. సో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో 4 మాటలు స్క్రిప్ట్ ఎక్కడో రాస్తారు, ఆ రాసిన స్క్రిప్ట్ తీసుకొచ్చి చదువుతాడు. అది కూడా ముక్క చదవాలి, వెంటనే చదవలేడు. ముక్క కింద చూసి ఒక వాక్యం కూడా చూడకుండా చెప్పలేడు. అలాంటి పరిస్థితిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదేమైనా ఇలాంటివన్నీ కూడా అనవసరంగా రాజకీయాలు చేసి ఏదో ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్ర ఈ 5 ఏళ్ల పాటు వాళ్ళకి అవకాశం లేదు. చూద్దాం సార్, నెక్స్ట్ పరిణామాలు మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.